మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే టెంపుల్ సిటీలో సీట్ల పంచాయతీ మొదలైందా? కూటమి పార్టీల మధ్య పంపకాల చిచ్చు రాజుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పురపూర్లో మెజారిటీ టికెట్లు తమకే కావాలంటూ అప్పుడే క్యాంపు రాజకీయాలు కూడా మొదలెట్టేశారట. వారికి ఎవరి వారు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు టికెట్ల కోసం నేతల పరుగు. అసలు ఈ సీట్ల రాజకీయం తిరుపతిలో ఎలాంటి పొలిటికల్ హీట్ పెంచుతుంది? నేతలు ఇంతలా రోడ్లెక్కి లాబింగ్ చేయడానికి కారణమేంటి? వాచ్ దిస్ స్టోరీ. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాజకీయం వేడెక్కింది. ఎన్నికల ముందు ఎమ్మెల్యే సీటు కోసం గొడవపడ్డ కూటమి నేతలు ఇప్పుడు కార్పొరేషన్ సీట్ల కోసం కుస్తీ పడుతున్నారు. తమ వర్గానికే ఎక్కువ సీట్లు అంటూ పట్టుబడుతున్నారట. దీంతో మూడు పార్టీల మధ్య సీట్ల పంచాయతీ ఇప్పుడే రచ్చకెక్కుతోంది. తిరుపతి కార్పొరేషన్లో గతంలో ఉన్న 50 డివిజన్లు కాస్త ఇప్పుడు 66 డివిజన్లకు పెరగడంతో పోటీకి సిద్ధమవుతున్న ఆశావాహుల సంఖ్య వందల్లోకి చేరిందట. ఎమ్మెల్యే సీట్ ఎలాగూ పోయింది. మేయర్, కార్పొరేషన్ సీట్ల కేటాయింపులోనైనా సముచిత స్థానం దక్కాలని కోరుకుంటున్నారట కూటమి లీడర్లు. అందుకోసం ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉన్న 66 సీట్లలో మా వర్గానికే ఎక్కువ సీట్లు కావాలంటూ ఒక్కో డివిజన్లో డజన్ల కొద్దీ అభ్యర్థులు పోటీ పడుతుండటంతో స్థానిక కూటమి రాజకీయం సెగలు పుట్టిస్తోంది. అసలే గ్రూపులకు క్యారఫ్ అడ్రస్గా ఉండే తిరుపతి టీడీపీ రానున్న మున్సిపల్ ఎన్నికల సాక్షిగా మరింత విచ్ఛిన్నమయ్యేలా కనిపిస్తోందని స్థానికంగా గట్టి చర్చ నడుస్తోందట. ప్రస్తుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తన వర్గానికి చెందిన వారికే ఎక్కువ కార్పొరేటర్ సీట్లు ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు టీడీపీలో మాస్ లీడర్గా గుర్తింపు ఉన్న జేబీ శ్రీనివాస్ సైతం తన అనుచరులకు టికెట్లు దక్కేలా పావులు కదుపుతున్నారు. కీలకమైన వీరిద్దరే కాకుండా అన్నా రామచంద్ర యాదవ్, కోడూరు బాలసుబ్రహ్మణ్యం లాంటి మరికొందరు నేతలు కూడా తమ వర్గాల కోసం పట్టుబడుతున్నట్టు సమాచారం. ఉన్న కొద్దిపాటి సీట్ల కోసమే నేతలు గ్రూపులుగా విడిపోయి రాత్రిపూట రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ క్యాంపు రాజకీయాలకు తెరతీస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును జనసేనకు కేటాయించారు కాబట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు టీడీపీకి కేటాయించాలని, లేకపోతే అసలు ఊరుకునేదే లేదంటూ స్థానిక తమ్ముళ్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. తెలుగుదేశం పార్టీ వర్షన్ అలా ఉంటే జనసేనలోనూ ఇదే తరహా సీట్ల ఫైట్ కనిపిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యేగా ఆ పార్టీకి చెందిన ఆరణి శ్రీనివాసులు ఉండటంతో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక డివిజన్లను తమ ఖాతాలోనే వేసుకోవాలని జనసేన గట్టి ప్లాన్ వేస్తోంది. అయితే ఇటీవల కాలంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు మాజీ కార్పొరేటర్లకు మళ్లీ సీట్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యే నో చెప్పేశారట. పాతవారిని పక్కన పెట్టి కేవలం తన సొంత వర్గానికి చెందిన కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నారట. అందుకు తగ్గట్టుగానే తన అనుచరులను ఆయా డివిజన్లలో ముందస్తుగా రంగంలోకి దిగాలని ఎమ్మెల్యే ఆరని సూచనలు చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే లైన్ ఇలా ఉంటే జనసేన పార్టీని ఎన్నో ఏళ్లుగా నమ్ముకొని ఉన్న తమ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పట్టుబడుతున్నారట. ఇన్నాళ్లు ఇన్ఛార్జిగా పార్టీని కాపాడాను కాబట్టి ఖచ్చితంగా తన మాటను గౌరవించాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తూ తన మద్దతుదారుల్ని బలం ఉన్న డివిజన్లలో అభ్యర్థులుగా నిలబెట్టేందుకు కిరణ్ రాయల్ ఇప్పుడే ఏర్పాట్లు చేసుకుంటున్నారట. వీరితో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ సైతం తిరుపతి నగరంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారట. పలు కీలక డివిజన్లలో తన సొంత క్యాడర్ను పోటీకి సిద్ధం చేస్తూ అభ్యర్థుల వేటలో పడ్డారట హరిప్రసాద్. కూటమిలోని మూడో భాగస్వామి బీజేపీ సైతం ఈ సీట్ల రేసులో తామేం తక్కువ తినలేదంటోందట. అసెంబ్లీ ఎమ్మెల్యే సీటును జనసేనకు ఇచ్చారు. గంగమ్మ గుడి ఆలయ చైర్మన్ పదవి కూడా తమకు ఇవ్వలేదని బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారట. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ అభ్యర్థుల్ని ఎక్కువ స్థానాల్లో నిలబెట్టి తీరుతామని బీజేపీ నేతలు సామంచి శ్రీనివాసులు, భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారట. మొత్తానికి 66 డివిజన్ల కోసం కూటమిలోని మూడు పార్టీలు మూడు ముక్కలాటాడుతుండగా ఆయా పార్టీల లోపల ఉన్న అంతర్గత గ్రూపులు మరింత రచ్చరేపుతున్నాయి. కూటమి పార్టీల పరిస్థితి ఇలా గందరగోళంగా ఉంటే ప్రతిపక్ష వైసీపీ మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ తరహాలో సైలెంట్గా తన పని తాను చేసుకుపోతోందట. తమకు ఎలాంటి గ్రూపుల గోల లేదు, నాయకత్వ సమస్య అస్సలే లేదని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయట. తాము చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుందని భూమన అభినయరెడ్డి నాయకత్వంలో అన్ని సీట్లలోనూ బలమైన అభ్యర్థుల్ని నిలిపి ఈసారి తిరుపతి కార్పొరేషన్పై ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు ముద్ర వేస్తామని వారి అనుచరులు చెప్తున్నారట. అయితే ఇంతలా కూటమిలో సీట్ల పంచాయతీకి కారణం మాత్రం తిరుపతి టీడీపీతో పాటు జనసేనలో ఉన్న గ్రూపుల గోలే అంటున్నారు. డజన్ల కొద్దీ ఉన్న గ్రూపులతో నేతల మధ్య సఖ్యత కుదరకే ఎవరికి వారు విడిపోయి సీట్ల కోసం అప్పుడే పంచాయతీ మొదలు పెట్టారు అన్నది లోకల్ టాక్. పురపోరుకు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ తిరుపతి కూటమిలో అప్పుడే సీట్ల కుంపటి రాజుకుంది. పంపకాల్లో తమ వర్గానికే పెద్దపీట వేయాలని ముఖ్య నేతలు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది.
దీంతో ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికల టైంలో ఇంకెలాంటి ఫైట్ ఉంటుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారట అక్కడి ప్రజలు. మరి సీట్ల పంచాయతీని తేల్చడానికి కూటమి పెద్దలు ఎలా ముందుకు వెళ్తారు, ఎవరిని బుజ్జగిస్తారో చూడాలి.